29వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకి ఇచ్చే రెండు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. ఒకటి, ఆయన మనకు బలాన్ని ఇస్తారు. రెండవది, ఆయన మనకు సమాధానం ఇస్తారు. సమాధానము కలుగు చేసి ఆశీర్వదిస్తారని బైబిల్లో ఉంది. అంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే దేవుడి నుండి సమాధానం పొందుకోవడమే. దానికి ముందు దేవుడు మనకు బలాన్ని ఇస్తారని. ఏంటి ఈ బలం? ఎందుకోసం ఈ బలం? ఈ బలాన్ని ఎలా మనం ఉపయోగించాలి అంటే ఇది కేవలం శారీరక సంబంధమైన బలం అయితే కాదు. శారీరక సంబంధమైన బలం రకరకాలుగా మనిషి సంపాదించుకోవచ్చేమో, కానీ ఆత్మబలాన్ని దేవుడు మనకిస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఆత్మబలాన్ని కలిగి ఉన్నారు, ఆత్మశక్తిని కలిగి ఉన్నారని బైబిల్లో రాయబడింది. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ పవర్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే శక్తి ఎంత గొప్పది అంటే మనందరం క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. మనుషులు చాలామంది తమకున్న భౌతిక బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు, అహంభావాన్ని కలిగి ఉంటారు. శారీరక దారుఢ్యాన్ని బట్టో, కుల బలాన్ని బట్టో, మత బలాన్ని బట్టో, ప్రాంతీయ బలాన్ని బట్టో, గుండె బలం, అండబలం అంటారు కదా, చాలా రకాల బలాలను బట్టి మనిషి గర్విస్తుంటాడు. కానీ దైవ బలము చాలా ప్రాముఖ్యమైంది.